హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనం హైట్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఇందులో బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి యాంగిల్స్. యాంగిల్స్ వచ్చేసి 3 టైప్స్. హైట్ అండ్ డిస్టెన్స్లో యాంగిల్స్ వచ్చేసి 3 టైప్స్. సో 3 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఫస్ట్ వన్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ పర్సన్ అనే అతను గ్రౌండ్ లెవెల్లో ఉంటాడు. పర్సన్ అనే అతను గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పుడు అతను ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ని చూస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, పర్సన్ నుంచి ఆబ్జెక్ట్కి, అండ్ ఇది పర్సన్ ఉండే బేస్ లెవెల్ అన్నమాట. సో ఇది ఈ లైన్ వచ్చేసి ఆబ్జెక్ట్ నుంచి గ్రౌండ్ లెవెల్కి, అంటే హైట్ అనుకోవచ్చు. ఆబ్జెక్ట్ నుంచి గ్రౌండ్ లెవెల్కి ఉండే హైట్. సో ఇక్కడ పర్సన్ ఈ ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు కదా. సో ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ టీటానే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. నెక్స్ట్ యాంగిల్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఇక్కడ పర్సన్ అనే అతను ఎక్కడ ఉంటాడంటే టాప్లో ఉంటాడు. సో ఇక్కడ ఈ టాప్లో ఇక్కడ పర్సన్ ఉన్నప్పుడు, అండ్ ఇక్కడ నుండి తను గ్రౌండ్ లెవెల్లో ఉండే ఒక ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఇది వచ్చేసి పర్సన్ ఉండే బేస్ లెవెల్, అండ్ ఇది ఆబ్జెక్ట్ ఉండే బేస్ లెవెల్. సో ఇవి రెండు ఎలా ఉంటాయంటే ప్యారలల్ లైన్స్ అయి ఉంటాయి. ఇవి రెండు ప్యారలల్ లైన్స్. అండ్ ఇక్కడ నుండి ఈ పర్సన్ ఉండే అతను ఇక్కడ నుండి ఒక ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సో ఇది ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసే లైను. సో ఇక్కడ ఫామ్ అయ్యే ఈ యాంగిల్ టీటానే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. సో ఇది పర్సన్ నుండి బేస్ లెవెల్కి, ఆబ్జెక్ట్ ఉండే బేస్ లెవెల్కి ఫామ్ అయ్యే యాంగిల్. ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ వచ్చేసి 90 degrees. సో ఇది ఒక టీటా అనేది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఇక్కడ టీటా అనేది మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనుకున్నాం కదా. సో ఏ అనే ప్లేస్ దగ్గర పర్సన్ ఉంటాడు, అండ్ ఈ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటాడు. సో ఈ పర్సన్ ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ని టీటా, ఈ టీటానే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనుకుంటాం. సో ఒకసారి జామెట్రీకి వెళ్తే ఏబిసిడి ఇవి రెండు లైన్స్ ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఏఈ అనేది ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి, సో ఇక్కడ ఈ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ కూడా ఎంత ఉంటుందంటే టీటా ఉంటుంది. ఈ దగ్గర కూడా టీటా అనే యాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ని టీటానే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినప్పుడు ఇది ఏమవుతుంది, ఈ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. సో ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్, ఈ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది. సో ఈ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ యాంగిల్ వచ్చేసి సబ్టెండెడ్ యాంగిల్. సో ఇప్పుడు మనము యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఈ రెండిట్లోనే పర్సన్ అనేవాడు ఉంటాడు. ఈ పర్సన్ అనేవాడు ఏం చేస్తాడు, ఏదో ఒక ఆబ్జెక్ట్ని, సపోజ్ ఒక కైట్ని తీసుకున్నామనుకోండి. ఒక కైట్ని తీసుకున్నప్పుడు ఈ కైట్లో ఏదో ఒక పాయింట్ దగ్గర మాత్రమే యాంగిల్ని డ్రా చేస్తాం. ఏదో ఒక పాయింట్ దగ్గరనే మనం యాంగిల్ని ఫామ్ చేసేసి ఏదో ఒక పాయింట్ని మాత్రమే తీసుకుంటాం. సో అక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని చెప్తాం. సో ఇక్కడ వచ్చేసి అలా కాదు. సబ్టెండెడ్ యాంగిల్లో వచ్చేసి సపోజ్ ఒక కైట్ని తీసుకున్నాం అనుకోండి. సో దాని టాప్లో ఉండే పాయింట్ని అండ్ బాటంలో ఉండే పాయింట్, ఈ 2 పాయింట్స్, అండ్ ఆ పర్సన్ ఉంటాడు కదా. సో ఇక్కడ నుంచి 2 లైన్స్ డ్రా చేసినాం అనుకోండి. 2 లైన్స్ అనేవి డ్రా చేసినామనుకోండి, ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ టీటానే ఏమంటామంటే సబ్టెండెడ్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ని వచ్చేసి టోటల్గా తీసుకుంటాం, ఫుల్ ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. బట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్లో ఆబ్జెక్ట్ని ఏదో ఒక పాయింట్ దగ్గర మాత్రమే ఐడెంటిఫై చేసేసి అక్కడ యాంగిల్ని డ్రా చేస్తాం. ఇక్కడ సబ్టెండెడ్ యాంగిల్లో మాత్రం ఏం చేస్తాము, సబ్టెండెడ్ యాంగిల్లో వచ్చేసి పూర్తిగా టోటల్ ఆబ్జెక్ట్ని తీసుకుంటాము. తీసుకొని ఇక్కడ ఫామ్ అయ్యే
ఇక్కడ పర్సన్ నుంచి ఆ టోటల్ ఆబ్జెక్ట్కి మధ్యలో ఫామ్ అయ్యే ఈ యాంగిల్ని సబ్టెండెడ్ యాంగిల్ థీటా అంటాము. హైట్స్ అండ్ డిస్టెన్స్లో మనం 3 యాంగిల్స్ రేషియో అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి యాంగిల్ 30. sin 30 వాల్యూ ఎంత? sin 30 వాల్యూ 1/2 కదా. సో 1:2 ఇంకా ఒకవేళ అంటే sin 30 వాల్యూ 1/2 అంటే మీనింగ్ ఏంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ అని కదా. ఆపోజిట్ సైడ్ వచ్చేసి 1 అండ్ హైపోటెన్స్ వాల్యూ 2 అయినప్పుడు అండ్ బేస్ వాల్యూ ఏమవుతుంది? √3 అవుతుంది. సో ఈ వాల్యూ అనేది ఎలా వస్తుందంటే పైథాగరస్ రూల్ అప్లై చేస్తే మనకి వాల్యూ వచ్చేసి √3 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి sin 60 వాల్యూ ఎంత? √3/2. సో ఆపోజిట్ సైడ్ వచ్చేసి √3 అండ్ హైపోటెన్స్ వాల్యూ వచ్చేసి 2 అండ్ బేస్ వాల్యూ వచ్చేసి 1. సో √3:2:1 రేషియోలో ఉంటుంది సైడ్స్ వచ్చేసి. నెక్స్ట్ sin 45 వాల్యూ వచ్చేసి 1/√2. సో ఆపోజిట్ సైడ్ వచ్చేసి 1 అండ్ హైపోటెన్స్ వాల్యూ వచ్చేసి √2 అండ్ బేస్ వాల్యూ వచ్చేసి 1. 45కి 1:2:1. సో ఇది రేషియోస్. ఈ రేషియోస్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ హైట్ అండ్ డిస్టెన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ ఎ పాయింట్ 10 to 3 meter away from its base is 60 degrees, ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ అన్నారు. సో ఇప్పుడు మనకి హైట్ ఆఫ్ ద బిల్డింగ్ కావాలి, బిల్డింగ్ హైట్ అనేది కావాలి. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి 60 degrees అండ్ బేస్ డిస్టెన్స్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 10√3. సో ఇందాకనే రేషియోస్ గుర్తుపెట్టుకోవాలన్నాము. 60 degrees అయినప్పుడు సైడ్స్ రేషియో ఎలా ఉంటుంది? ఇది √3, ఇది 2 అండ్ ఇది 1. అంటే ఇప్పుడు సైడ్స్ రేషియో కాబట్టి x అనుకుంటాం. సైడ్స్ అనేది ఇప్పుడు 3x 2x 1x. 1x వాల్యూ వచ్చేసి 10√3 అయితే √3x వాల్యూ ఎంత? సో x వాల్యూ ఎంత ఇక్కడ? 10√3. ఇప్పుడు √3x వాల్యూ కావాలి. √3x వాల్యూ వచ్చేసి హైట్ కదా. సో ఇప్పుడు x వాల్యూ 10√3, x ప్లేస్లో 10√3 సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ఫోర్ హైట్ వచ్చేసి ఎంత? 10 × 3 దట్ ఈక్వల్స్ టు 30. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ బిట్వీన్ ఏ కైట్ అండ్ ఎ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 50 meters. స్ట్రింగ్కి కైట్కి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి ఎంతనిచ్చారు? స్ట్రింగ్కి కైట్కి. సో ఇది కైట్ అనుకుంటే ఇది వచ్చేసి స్ట్రింగ్, ఇది స్ట్రింగ్. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఇచ్చారంటే 50 meters అని ఇచ్చారు. ఈ డిస్టెన్స్ వచ్చేసి 50 meters అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద స్ట్రింగ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద లెవెల్ ఆఫ్ గ్రౌండ్తో ఇది ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది అన్నారు? 60 degrees ఫామ్ చేస్తుంది అని ఇచ్చారు. బట్ మనకి ఏం కావాలి? ద హైట్ ఆఫ్ ద కైట్ హైట్ కావాలి. సో ఈ హైట్ అనేది మనకు కావాలి. సో ఇప్పుడు 60 degrees ఫామ్ చేసేటప్పుడు మనకి రేషియో అనేది ఇంపార్టెంట్. సో ఇది 2 అండ్ ఇది వచ్చేసి √3 అండ్ ఇది వచ్చేసి 1. సో 2x వాల్యూ 50 అయితే x వాల్యూ ఎంత? x వాల్యూ వచ్చేసి 25. ఇప్పుడు మనకి వచ్చేసి √3x వాల్యూ కావాలి. √3x ఈక్వల్స్ టు √3 × 25. హైట్ వచ్చేసి 25 √3 meters. 25 √3 meters. సో రేషియోస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. 60 degreesకి 30 degreesకి అండ్ 45 degreesకి సైడ్ రేషియోస్ అనేది నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ వర్టికల్ పోస్ట్ 15 feet high is broken at a certain height. Its upper part, not completely separated, meets the ground at an angle of 30 degrees. Find the height at which the post is broken. ఒక వర్టికల్ పోస్ట్ సో దాని హైట్ వచ్చేసి ఎంత ఇచ్చారు? 15 feet అని ఇచ్చారు. ఈ 15 feet ఉండేది ఏమైందంటే ఈ వర్టికల్ పోస్ట్ కొంచెం బ్రోక్ అయ్యిందనమాట. అది కూడా పూర్తిగా బ్రోక్ కాలేదు, కొంచెం బ్రోక్ అయ్యి అది గ్రౌండ్కి
వాలింది. ఆ గ్రౌండ్కి వాలిపోయి గ్రౌండ్తో ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది అంటే గ్రౌండ్తో వచ్చేసి 30 డిగ్రీస్ ఫామ్ అవుతుంది, 30 డిగ్రీస్ ఫామ్ అయ్యింది అని ఇచ్చారు. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఆ బ్రోక్ అయింది కదా, ఆ బ్రోక్ అయిన ఈ పార్ట్ యొక్క లెంత్ ఆర్ హైట్ ఎంత అని అడుగుతున్నారు. సో ఈ హైట్ వచ్చేసి మనకు కావాలి. సో 30 డిగ్రీస్ అయినప్పుడు సైడ్స్ రేషియో ఎంతండి, 1, ఇక్కడ 1 అంటే ఆపోజిట్ సైడ్ వచ్చేసి 1, హైపోటెన్స్ వాల్యూ వచ్చేసి 2, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి √3. సో బేస్ వాల్యూ వచ్చేసి √3, 1x 2x. సో ఈ 2x వాల్యూ వచ్చేసి ఇక్కడ కూడా 2xే కదండి ఉండేది. సో 2x + 1 అంటే 3x. ఈ 3x వాల్యూ ఎంత ఇచ్చారు, 15 feet ఇచ్చారు, 15 feet ఇచ్చారు. ఇప్పుడు మనకు కావాల్సింది 2x వాల్యూ మాత్రమే కావాలి. x వాల్యూ ఏమవుతుందండి, 5 feet. దేర్ఫోర్ 2x వాల్యూ ఎంత, 2x వాల్యూ వచ్చేసి 10 feet. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టాప్ ఆఫ్ 2 poles ఆఫ్ హైట్ 24 meters అండ్ 36 meters ఆర్ కనెక్టెడ్ బై ఎ వైర్. సో 2 టాప్స్ హైట్ ఎంత అన్నారు, ఒకటి 24, ఇంకొకటి వచ్చేసి 36 అని ఇచ్చారు. సో ఇది 36 అండ్ ఇది వచ్చేసి 24 హైట్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు పోల్స్ టాప్స్ వచ్చేసి ఒక వైర్తో కనెక్ట్ చేశారు అంటున్నారు, సో కనెక్ట్ చేసినప్పుడు ఈ వైర్ వచ్చేసి హారిజాంటల్తో అంటే గ్రౌండ్తో ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది అన్నారు, 60 degrees ఫామ్ చేస్తుంది అన్నారు. సో ఇది వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నామనుకోండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటే ఈ లైన్ వచ్చేసి బేస్కి ప్యారలల్ లైన్ అవుతుందా. సో బేస్కి వచ్చేసి ఈ లైన్ ప్యారలల్ లైన్ అవుతుంది. ప్యారలల్ లైన్ అయినప్పుడు సో ఇక్కడ 24 ఉంటే ఇక్కడ కూడా 24 ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుంది, రిమైనింగ్ వచ్చేసి ఇక్కడ 12 ఉంటుంది. సో ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇది ట్రాన్స్వర్సల్ లైన్గా తీసుకుంటే ఈ హైపోటెన్స్ని, సో ఇక్కడ 60 degrees ఫామ్ అయితే ఇక్కడ కూడా 60 degrees ఫామ్ అవుతుంది. సో ఇవి రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేషియో తీసుకుందాం అనుకున్న 60 degreesకి. సో ఇది 12 కదా, ఈ 12 అనేది √3కి ఈక్వల్, అంటే √3xకి ఈక్వల్. అండ్ ఇక్కడ వచ్చేసి 2x ఉంటుంది, అండ్ ఇక్కడ వచ్చేసి x. 12 వచ్చేసి √3xకి ఈక్వల్ అయితే x వాల్యూ ఎంత, x వచ్చేసి 12/√3. దెన్ 2x ఈక్వల్స్ టు 2x ఏమవుతుందండి, 8√3 అవుతుంది, 8√3 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 8√3 meters.